హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు బన్నూరు వారి వంటిల్లునండి. మనము ఈ మామిడికాయలను సంవత్సరం పొడవునా ఎలా నిల్వ చేసుకోవాలో చూద్దాము. దానికని ఈ మామిడికాయలన్నీ కడిగి నేను తుడిచుంచుకున్నాను. ఇప్పుడు చెక్కు తీస్తా అండి. ఈ తొడెమను కట్ చేసేసి మనము ఫుల్ ఇలా చెక్కు తీసేసుకుందామండి. చూడండి, ఇలా ముక్కలు చేసుకుని దీన్ని ఇలా చిన్నగా చేసినాను నేను. ఇప్పుడు ఫుల్ తరుక్కున్నాక వాటైలా కదండి, దీన్ని సపరేట్గా పడేద్దాము. చూడండి, అన్ని కాయలు నేను ముక్కలు చేసేసుకున్నాను. ఇలా వాట బాగా ముదిరిండాలి. ఇలా ఒక చిన్న గిన్నెలో మనము కొలుచుకుందామండి. దీన్ని కొలిచి టప్పర్వేర్ డబ్బాలోకి వేస్తున్నాను. దీంతో 5 గిన్నెలు అయిందండి ముక్కలు. పసుపు 2 స్పూన్లు వేద్దాము. పావు గిన్నె ఉప్పు వేసి ఇందులోకి కలిపేస్తున్నా అండి. చూడండి, ఈ బాక్స్లోకి వేసి నేను కలిపేశాను ఇప్పుడు ఉప్పు కూడా. ఇప్పుడు నేను దీన్ని ఫ్రీజర్లో ఉంచేస్తానండి. ఇవి చూడండి, పైన సంవత్సరం చేసింది. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.